ఇవి చిన్న చేపల బెత్తులు అంటారు. ఇవి గోదావరి సైడ్ బాగా దొరుకుతాయి. వీటిని ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో, దేంతో కూర ఎలా వండుకుందామో చూద్దాం. ముందు క్లీన్ చేసుకుందాం ఫస్ట్. ఈ చిన్న చేపల బెత్తుల్ని క్లీన్ చేసుకోవడానికి చిన్న టిప్ ఇది. కొబ్బరి చెక్కలు ఉంటాయి కదా మన ఇంట్లో, కొబ్బరి చెక్కలు వాడేసిన తర్వాత ఆ చెక్కల్ని ముచ్చుకుతూ ఉన్నదాన్ని, అంటే ముచ్చుకు లేకపోతే ఇలా పట్టుకోవడానికి గ్రిప్ సరిపోదు, ముచ్చుకున్న దాన్ని తీసుకుని చేపలు ఇలా తోముకుంటే ఇదిగో పులుసు అంతా వచ్చేస్తాం. ఇవి కొంచెం మనకి చేసుకోవడానికి టైం పడుతుంది, కానీ ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఇలా చేతితో తీసుకుంటా ఉంటే ఏమన్నా గుచ్చుకుంటే మనకి వేళ్ళు మళ్ళీ రక్తం వస్తుంది. కొబ్బరి చెక్క ఉంటుంది కాబట్టి దాన్ని తిరిగేసుకునేలాగా ఇలా అనుకుంటే వెంటనే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవేంటంటే అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి, లేదంటే బయట ప్లేస్ లేని వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మాకు ప్లేస్ ఉన్నది కానీ మీకు చూపించడానికి అనేసాను. అపార్ట్మెంట్స్లో ఉన్నా సరే టిప్పు బాగా పనిచేస్తుంది. కొబ్బరి చెక్క చిన్న చేపలు క్లీన్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ నాకు ఇవి 45 మినిట్స్ అలా పట్టింది క్లీన్ చేయడానికి. దీన్ని ఇప్పుడు చింతకాయ వేసి కానీ మామిడికాయ వేసి కానీ వండుకోవచ్చు. ఎలా వండుకోవాలో చూద్దాం. బాగా వచ్చేసింది అంత క్లీన్గా. 45 మినిట్స్ పట్టింది నాకు కరెక్ట్గా. చింతకాయ చిన్న చేపలు వండుకుందాం ఈరోజు. దానికి చిన్న చేపలు, చింతకాయని నేను పచ్చిమిర్చి, ఉప్పు, చింతకాయ కలిపి కుమ్మేసుకుని ఇలాగా స్టోర్ చేసుకుంటాను. దానికి మనం దీంట్లో కొంచెం ముద్ద తీసుకొని దానికి ఇప్పుడు పచ్చిమిరపకాయలను, ఉల్లిపాయని కచ్చాపిచ్చా చేసుకుని మనం ఈ చింతకాయ పేస్ట్ కూడా వేసుకుని అప్పుడు కూర వండుకోవాలి. దీంట్లో ఆల్రెడీ ఉప్పు వేస్తాం కాబట్టి ఉప్పు మాత్రం ఒక్కసారి ఉడికిన తర్వాత మనం అది ఉప్పు చూసుకుని అప్పుడు ఉప్పు వేసుకోండి. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ఉప్పు, పచ్చిమిరపకాయలు, చింతకాయ కలిపి కుమ్మేస్తాం కదా పేస్ట్. ఇది సంవత్సరం పాటు పైన నిల్వ. ఇలా అయితే కనుక ఒక 3-4 ఇయర్స్ ఉంటుంది, పర్వాలేదు. ఇది డీప్ డోర్లో పెట్టాను. ఇప్పుడు ఇది కరిగిన తర్వాత ఏదో కొంచెం ముద్ద తీస్తాను.